అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుల మీద మరో కీలక నిర్ణయం అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగుల సమస్యలపై సీఎంను కలుస్తామని చెప్పేసి టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి త్వరలోనే చర్చలతోనే పరిష్కరించుకుంటామని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్ ముజీబ్ అన్నారు. ఈ విషయంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తామని తెలిపారు. వీరితో పాటు సహాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ట్రెజరర్ ఉమాదేవితో కలిపి మొత్తం 17 మందితో కూడిన కొత్త కార్యవర్గం మంగళవారం నాంపల్లిలో టీఎన్జీఓ ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేసింది. అనంతరం సంఘం జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు వారిని సన్మానించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందని రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. పెండింగ్ డిఎల్తో పాటుగా పీఆర్సీ, ఉద్యోగులకు ఇన్సూరెన్సు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగిందండి. సో త్వరలోనే ఉద్యోగులకి సంబంధించి ప్రధానమైన డిమాండ్స్ నెరవేర్చేందుకు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్కి సంబంధించి పీఆర్సీ నివేదిక అయితే సిద్ధమైందండి. దాన్ని ప్రభుత్వం తెప్పించుకొని దానికి అనుగుణంగా పీఆర్సీ పే స్కేల్స్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాల్సి అయితే ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇదండి వాళ్ళ టెంప్లెట్స్ వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.